కావచ్చు, మా టీం అక్కడ నుంచి తీసుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఎన్టీవీకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో మీకు యాక్యురేట్, వీలైనంత యాక్యురేట్ 99.9% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం ఎన్టీవీ చేస్తోంది. మా టీమ్ ఎఫర్ట్స్ తోటి మీకు క్విక్గా ఇన్ఫర్మేషన్ను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ అమంగ్ ఆల్ ఛానల్స్. సో యాక్యురేట్గా, స్పీడ్గా జూబ్లీ హిల్స్ రిజల్ట్ను ఉదయం నుంచి కూడా మీకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. సో అదే మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆల్మోస్ట్ యాక్యురేట్గా అక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మనకి అధికారికంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 5th రౌండ్ కంప్లీట్ అయిన డీటెయిల్స్ని మనం చూస్తున్నాం. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. ప్రస్తుతం 5th రౌండ్ కంప్లీట్ అయ్యి 6th రౌండ్లోకి కౌంటింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. 12,000 పైచిలకు మెజారిటీ వచ్చింది చారి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక అంటే ఎవరు కూడా వేలెత్తి చూపించలేనటువంటి ఒక విజయం. ఈవెన్ ఇందాక దుంద్రమే చెప్పినట్టుగా ఏదో కొంచెం స్వల్ప మెజారిటీతో బయటపడి ఉంటే బీఆర్ఎస్కి ఒక విమర్శ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ విమర్శకు కూడా తావు లేకుండా ఒక భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. చారి, ఏంటి స్టాటిస్టిక్స్, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? రైట్, రాజకీయం విశ్లేషించాలన్నా, రిజల్ట్ ని ముందే చెప్పాలన్నా అది మనకే దక్కుతుంది. అది ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఉదయం నుంచి కూడా. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా 2 రౌండ్ల వరకే ప్రకటించినా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద 5వ రౌండ్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ని మనం ఇస్తున్నాం. 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 12,651 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. కేవలం 5వ రౌండ్లోనే 3,178 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించింది. 4వ రౌండ్లో 3,558 ఓట్ల మెజార్టీని సాధించి 9,501 మెజార్టీని, టోటల్ మెజార్టీ అప్పుడు 4వ రౌండ్కి. 5వ రౌండ్కి వచ్చేసరికి అది మెజార్టీ కాస్త 12,651 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ప్రస్తుతం ఊహించిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఇంత మెజార్టీ వస్తుందని ఊహించలేదు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే 15,000 పైచిలుకు 25,000 వరకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఆ లెక్కలకు అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో సరళి చూస్తే అదే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 6వ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. 6వ రౌండ్ లో కూడా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 6వ రౌండ్ లో వెంగళరావు నగర్ కు సంబంధించిన 6 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు లెక్కించాల్సి ఉంది. యూసఫ్ గూడకు సంబంధించి 36 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలను లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి వెంగళరావు నగర్ లో లీడ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి 4వ రౌండ్ లోను 5వ రౌండ్ లోను. 6వ రౌండ్ లో వెంగళరావు నగరే ఉంది. వెంగళరావు నగర్ తో పాటు యూసఫ్ గూడ కూడా ఈ 6వ రౌండ్ లో ఉంది. ఈ యూసఫ్ గూడ అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి డివిజన్. ఈడ పూర్తి స్థాయిలో వన్ సైడ్ గానే ఫలితం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వేసుకున్నటువంటి లెక్క. ఈ లెక్కలన్నీ ఒక తీరుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ ట్రెండ్ ని చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నికల ప్లానింగ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఎన్నికల ఎత్తుగడ కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా కలిసి వచ్చాయి. ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ సాగుతూ ఉంది, మరోవైపు సీఎం తన నివాసంలో లక్ష్మీ అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఆయన మొదటి నుంచి కాన్ఫిడెంట్ గానే కనపడ్డారు. పోలింగ్ రోజు కూడా 2-3 సందర్భాల్లో ఆయన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే 20 నుంచి 25 వేలకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తగ్గదు, రాసి పెట్టుకోండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఆయన చెప్పినట్టుగానే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో అలాగే చెప్పారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా తను చెప్పినటువంటి టార్గెట్, తను చెప్పినటువంటి మెజార్టీ చూస్తే సీఎం కదా తన పార్టీకి అనుకూలంగానే సర్వేలు చెప్తూ ఉంటారు అనేటువంటి ఫీలింగ్ కూడా చాలా మందికి కనిపించింది. కానీ తను చెప్పినట్టుగానే, తను వేసినటువంటి లెక్కకు అనుగుణంగానే మెజార్టీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. 5 రౌండ్లకే 12,500 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరొక 5 రౌండ్లు ఉన్నాయి. ఈ 5 రౌండ్లలో కూడా మెజారిటీ డివిజన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లను సాధించి పెట్టేటువంటి దిశగానే ఉంది. మొదటి నుంచి నా వరకు 15,000 ఓట్ల మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక అంచనా ఉండే. ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 5 రౌండ్ల వరకే 12,000 మెజారిటీ దాటింది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో అనేక రకాల అంశాలని ప్రస్తావిస్తూ వచ్చింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లెక్క మాత్రం ఈసారి తప్పలేదు అనేది కనపడుతుంది.
ఇక రెండవ అంశం, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏమీ చేయలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం చెందింది, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేశారని ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేశాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందని ప్రచారం చేసింది. సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా కూడా ప్రచారం చేసినటువంటి సందర్భాల్ని మనం చూసాం. కానీ వీటన్నిటినీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీని కట్టబెట్టారు జూబ్లీహిల్స్ ఓటర్లు. జూబ్లీహిల్స్ లో అసలు ఎన్నికల ప్రచారం ప్రారంభించినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటారా అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులంతా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఎప్పుడైతే రంగంలోకి దిగారో, రంగంలోకి దిగిన తర్వాత సీన్ అంతా కూడా మారిపోయింది. రేవంత్ రెడ్డినే నేరుగా ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు నిర్వహించారు. అలాగే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి వాళ్లకు బాధ్యతలను అప్పజెప్పారు. డివిజన్ల వారీగా రోజు సమీక్ష చేస్తూ వచ్చారు. అప్పజెప్పినటువంటి బాధ్యతలకు అనుగుణంగా మంత్రులు ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారు అనేటువంటి సమీక్ష కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే రహమత్ నగర్ డివిజన్ కి ఇప్పటికీ రిజల్ట్ అయిపోయింది. రహమత్ నగర్ డివిజన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా మంత్రులుగా బాధ్యతలు వహించారు. బోరబండ డివిజన్ ఇంకా కౌంటింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరం. ఇక వెంగళరావు నగర్ కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే వెంగళరావు నగర్ లో ఇప్పటి వరకు వచ్చినటువంటి కౌంటింగ్ లో పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. ఈ వెంగళరావు నగర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఇన్ఛార్జీలుగా పనిచేశారు. ఇల్లు గల్లీ గల్లీ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఇక సోమాజిగూడకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా రాలేదు, అక్కడ శ్రీధరబాబు పనిచేశారు. ఇక షేక్పేట మొదటి రౌండ్ లోనే షేక్పేటకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. షేక్పేటలో మంత్రి వివేక్ బాధ్యతలు వహించారు. అలాగే కొండా సురేఖ కూడా అక్కడ బాధ్యత వహించారు. మొదటి నుంచి షేక్పేట మైనస్ లో ఉందని ఇన్ఛార్జి మంత్రికి సీఎంఓ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పదే అలర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీని మాత్రం కనిపించలేదు. అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదనేటువంటి అభిప్రాయం కూడా అప్పట్లో పార్టీలో ఉంది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే కూడా అలాగే కనిపించింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో మెజార్టీని కనబరుస్తూ వచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ కు సంబంధించి ఎర్రగడ్డ డివిజన్ లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అలాగే జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా బాధ్యతలు చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లో కొంత ఎడ్జ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే చూశాం. కానీ ఇన్ఛార్జి మంత్రులుగా అక్కడ బాధ్యతలు అప్పగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు, గల్లీలలో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, కాలనీలకు సంబంధించి అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ, అక్కడ పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా సమావేశాలను నిర్వహించి వన్ సైడ్ గా రిజల్ట్ ని తీసుకురాగలిగారు అనే దాంట్లో నిర్వివాదమైనటువంటి అంశం. ఎర్రగడ్డ డివిజన్ ను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కూడా ఈ డివిజన్ కి సంబంధించినటువంటి బాధ్యతలు చూశారు. ఇక యూసఫ్గూడకు నెక్స్ట్ ఈ డివిజన్ కౌంటింగ్ 6వ రౌండ్ కు వచ్చేసరికి యూసఫ్గూడ ఫలితాలు వస్తాయి. ఈ యూసఫ్గూడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కువ క్యాంపెయిన్ చేశారు. ఇది అభ్యర్థికి సంబంధించినటువంటి డివిజన్ కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పోల్ మేనేజ్మెంట్ విషయం నుంచి, ప్రచారం నుంచి, రోడ్ షోల నుంచి అన్ని కూడా చాలా వ్యూహాత్మకంగా చేసింది. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీని అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి కొంత సమాధానం ఇచ్చాయనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ నాయకత్వమే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనిపై ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వివిధ రకాల అంశాలు కావచ్చు, కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి అలాగే నిజంగానే ఇంత తీవ్రత వ్యతిరేకత ఉందా అనేటువంటి రేంజ్ లోకి కూడా వెళ్లింది. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి మెజారిటీని చూస్తే మామూలుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాదు, ఎక్కడైనా సాధారణంగా అధికార పార్టీకి గెలుపు ఓటములకు అవకాశాలు ఇస్తారు. కానీ ఇంత స్థాయిలో మెజారిటీ ఇస్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంత క్లీన్ ఇమేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రచారం వేరు, జనంలో ఉండేటువంటి ఆలోచన వేరు. మాకు జనం ఏమనుకుంటున్నారు అనేది మాత్రమే ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన ఫోకస్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ కు సంబంధించినటువంటి సరళి కూడా కాంగ్రెస్ అంచనాలని కూడా మించి ఫలితాలు వస్తున్నాయి. ముందస్తుగానే కాంగ్రెస్ నాయకత్వం చేసినటువంటి ఎత్తుగడ కావచ్చు, ఇదే రకమైనటువంటి ఎత్తుగడని ప్రచారానికి ముందు రోజు నుంచే, అంటే ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే చేస్తే ఇంకా మరింత దూకుడుగా కాంగ్రెస్ వ్యవహార శైలి ఉండేదనేది కనపడుతుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు
కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అంశాలని మాత్రం ఖచ్చితంగా కొన్ని మార్చుకోవాల్సినటువంటి అంశాలు అయితే చాలా ఉన్నాయి. కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శలు, ప్రత్యర్థులు చేస్తున్నటువంటి దాడి మీద కేవలం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కావచ్చు, అడపదడప సీతక్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు మాత్రమే తెర మీదకి వచ్చి ప్రభుత్వం మీద పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండించేటువంటి పరిస్థితి మాత్రమే కనబడుతుంది. కానీ ప్రతిపక్షాల దూకుడుకి కళ్ళం వేయలేకపోయారు అనేటువంటి అంశం మాత్రం ఇది నిర్వివాదమైనటువంటి అంశం. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు, వీటిని విస్తృతంగా చేసుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది. రెండవ అంశం, మంత్రుల మధ్య కూడా కొంత సయోధ్య లేదనేటువంటి ఫీలింగ్ ఉండే, ఆ ఫీలింగ్ ని కూడా ఇటీవల జరిగినటువంటి వివాదాలన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చాయి. మంత్రుల మధ్య ఉన్నటువంటి సయోధ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ప్రభుత్వం చేసినటువంటి యాక్టివిటీని, ప్రభుత్వం చేసినటువంటి పథకాలన్నింటినీ ఎప్పటికప్పుడు పార్టీ ఇప్పటివరకు కమిటీలు వేసుకోలేదు. 2 ఏళ్లు అయింది అధికారంలోకి వచ్చి. కానీ కమిటీలు వేసుకుని ఇమీడియట్ గా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో పార్టీ కూడా అదే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలనేటువంటి ఇండికేషన్ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా పార్టీకి అటు ప్రభుత్వానికి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక ఇండికేషన్ ఇచ్చాయని మాత్రం చెప్పొచ్చు. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి చూస్తున్నాం, గాంధీ భవన్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫోటో, అలాగే ఈరోజు నెహ్రూ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూనే గెలుపు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. గాంధీ భవన్లో ఆల్రెడీ సంబరాలు ప్రారంభం అయిపోయాయి.